కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందబోతోందని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేవలం 6 నెలల్లో ఊహించని విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, దీనికి ఎన్డీఏ ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కృషి అని కొనియాడారు. అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే 6 నెలలకే ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా, ఊహించిన విధంగా పారిశ్రామికలు కానీ, అభివృద్ధి కానీ, ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్కటి ఇంత ముమ్మరంగా ఇంతకు ముందు కొనసాగుతున్నాయంటే ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం కావడం, తద్వారా ఈ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని చెప్పి ఎంతో రాత్రింబగళ్ళు 6 నెలల్లో కృషి చేసి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేసేసి దాన్ని ఎట్లంటే కొల్లగొట్టి అమ్మేయాలనే ప్రయత్నాలు చేసినా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆ రోజు ప్రైవేటీకరణ చేయను, విశాఖ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ మన హక్కు అని చెప్పి ఆ రోజు ఒక నినాదంతో ముందుకు పోయి ఈరోజు 6 నెలల్లోనే 10 సార్లైనా తిరిగి ఈరోజు 11,000 కోట్లు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తెచ్చాడంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఘనత, చంద్రబాబు నాయుడు కృషి, పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అదే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు, అమరావతి అయితేమి, పోలవరం అయితేమి, ప్రతిదీ అన్ని కార్యక్రమాలు ఈరోజు బయట పారిశ్రామికలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వస్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి, చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది, అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ